వైఎస్ వివేక గారి హత్య జరిగి 6 సంవత్సరాలు దాటిపోయింది. దాంట్లో ఉన్న ప్రధానమైన సాక్షులు ఇప్పటిగా 5గురు చనిపోయారు. ఇంకా ఎన్ని సంవత్సరాలు ఈ కేసు విచారణ జరిగిద్దంటారా? అసలు ఈ కేసులో ముద్దాయిలకు శిక్ష పడే అవకాశం ఉందంటారా? ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నానంటే 36 ఏళ్ల యువకుడు డాక్టర్ వైఎస్ అభిషేక్ రెడ్డి మృతి గడిచిన 6 నెలల క్రితం చూసుకున్నా సరే వైఎస్ఆర్సీపీ తరఫున యాక్టివ్గా లింగాల మండలం ఆ చుట్టుపక్కలంతా ప్రచారం చేసిన వ్యక్తి అకస్మాత్తుగా చనిపోవటం ఎలా చూడాలి ఇదంతా? అసలుకి అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఈ రోజున ఇంత ఆనందంగా, ఇంత సంతోషంగా భారీ ఎత్తున తరలి వచ్చిన తెలంగాణ నుంచి తెలుగువారికి అన్ని మర్యాదలు చేసి ఘనంగా జరుపుకున్న పండగ మీ అందరికీ కూడా శుభాశీస్సులు అందజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక వైఎస్ వివేకానంద రెడ్డి హత్య ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు రకరకాలైన పద్ధతిలో మరణిస్తున్నారు. మరణిస్తున్న ప్రతి ఒక్కటి కూడా సస్పెక్టెడ్ మర్డర్, సస్పెక్టెడ్ డెత్. ఆ డెత్లన్నీ మర్డర్లు అని చెప్పి మాకు అనుమానం. ఇది నిగ్గు తేల్చాల్సింది సిబిఐ వాళ్ళే. సిబిఐ వాళ్ళకి ఒక చిన్న మాట చెప్తున్నా. వివేకానంద రెడ్డి గారు మరణించిన తర్వాత ఈసీ గంగిరెడ్డి కానీ, శ్రీనివాసరెడ్డి కానీ చాలామంది మరణిస్తూ వస్తూ ఉన్న క్రమంలో యువకుడు, ఒక డాక్టరు, 36 ఏళ్ల కుర్రాడు, వాళ్ళ ఇంటి పేరే వైఎస్ అభిషేక్ రెడ్డి. ఆ అభిషేక్ రెడ్డి డాక్టరు, అతని భార్య డాక్టరు, కేవలం జ్వరం వల్ల చనిపోయాడని ఒక కథ అల్లారు. కథలు అల్లటంలో వైసీపీ పార్టీకి, ముఖ్యంగా జగన్ అండ్ కోకి చేతనైన విధంగా రాజమౌళి వాళ్ళ నాన్న కథలు రాస్తాడంట. ఆయన వల్ల కూడా కాదు. బాహుబలి కుట్ర కంటే అతి పెద్ద కుట్ర వైఎస్ వివేక మర్డర్. మేము ఒకటి కోరుకుంటున్నాం సిబిఐ వాళ్ళని, మీకు 2 చేతులెత్తి నమస్కారం చేస్తున్నాం. ఆ కేసు మూసివేస్తే ఈ సీరియల్ మర్డర్లు తగ్గుతాయి అని చెప్పి మీ అందరికి కూడా నేను విజ్ఞప్తి చేసుకుంటున్నా. అంతేకాకుండా ఎంతో భవిష్యత్తు ఉన్న కుర్రాళ్ళు, ఎంతో మంచి పేరున్నోళ్ళు, ప్రజల్లో ఒక సానుభూతి కలిగి ఈ హత్యలో ఇరుక్కున్నామే అని బాధపడుతున్న వాళ్ళు కూడా బిక్కుమంట బతుకుతున్నారు. వీళ్ళందరినీ సేవ్ చేయాలంటే ఈ కేసుని మూసేసి మేము కొట్టేశామని చెప్తే, తీసేసాం ఈ కేసుని అని చెప్తే అప్పుడైనా రక్షణ ఉండిద్ది అంటారా? మిగతా వాళ్ళు బతుకుంటారు. రక్షణ ఉండిద్ది అంటారు వాళ్ళకైనా? ఖచ్చితంగా రక్షణ ఉంటుంది. ఎందుకంటే కేసే లేదుగా. వాళ్ళకి వచ్చిన ఎవరో సిబిఐ విచారణ ఆపేసింది అనుకోండి, రాష్ట్ర పోలీసు విచారణ చేస్తారు కదా, అప్పుడైనా సరే ఇప్పుడున్న సాక్షులకు ప్రమాదమే కదా. మరి నేను అంటున్న మాట ఏంటంటే మొత్తం మీద ఎత్తేసేయండి. అసలు అది సిబిఐ ఎత్తేసిన రాష్ట్ర పోలీసులు కానీ ఎవ్వరూ కూడా దాని జోలికి హోంగార్డు కూడా వెళ్లకుండా ఉంటేనే. అరే, వివేకానంద రెడ్డి చంపడానికి ముందు వాళ్ళ ఇంట్లో కుక్కని చంపారు. ఎంత ఒక మూగజీవాన్ని కూడా చంపాలి అన్నారంటే ఎంత వ్యూహాత్మకంగా, ఎంత కుట్ర పన్ని, ఎంత ప్రీ ప్లాన్డ్గా ఈ హత్య జరిగిందో ప్రజలు అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఇకపోతే ఈ జగన్మోహన్ రెడ్డి దేనికి వెనకాడడు. ఆయన జీవితం మొత్తం ఆయన కానీ, ఆయన తల్లి పార్టీ కాంగ్రెస్ కానీ, పిల్ల పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ కేవలం మరణాలతోటి శవ రాజకీయాలు చేసే వాళ్ళు అధికారంలోకి రాగలిగారు. గతంలో నెహ్రూ గారు చనిపోయిన తర్వాత వాళ్ళ బిడ్డగా ఇందిరాగాంధీ వచ్చి మా నాన్నగారు చనిపోయారని వచ్చింది. తర్వాత ఇందిరాగాంధీ గారు హత్యగావింపబడిన తర్వాత మా అమ్మని చంపేశారని చెప్పి రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ కాగలిగాడు. రాజీవ్ గాంధీని చంపేసిన తర్వాత ఎవరో టెర్రరిస్టులు, వీళ్ళు తీసుకునేది అది, అతను చనిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ భార్య సోనియా గాంధీ రాజకీయాలు చేయగలిగింది. అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత మా నాన్న చనిపోయాడని పార్టీ పెట్టుకోగలిగాడు. వైఎస్ వివేకానంద రెడ్డి చనిపోయిన తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగలిగాడు. అంటే కేవలం శవ రాజకీయాలు చేసుకుంటూ భారతదేశంలో ఉన్న ప్రజలకు ఉన్న అతి చిన్నమైన లోపం అది. లోపం అని చెప్పేమో వాళ్ళు అనుకుంటారు, మేము అనుకుంటాం భారతదేశ రాజకీయాల్లో
ఓటర్లుగా ఉన్న భారతదేశ ప్రజలందరి యొక్క మనసులో ఉన్న సున్నితత్వం ఏంటంటే సెంటిమెంట్. ఆ సెంటిమెంట్ ఆధారంగా దాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేసే పార్టీల్లో అత్యంత దగుల్బాజీ పార్టీ ఈ రోజున ఏదన్నా ఉంది అంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి పార్టీ. ఒక అదృష్టం ఏమిటంటే ఈ అభిషేక్ రెడ్డి కనుక అప్పుడు దొరికినట్టయితే, ఎన్నికల ముందైనట్టయితే, ఆ రోజు మరణిస్తే మళ్ళీ దాన్ని అడ్డం పెట్టుకొని ముఖ్యమంత్రి కాగలిగి ఉండేవాడు. ఇప్పటికైనా ఆ కేసు మూసేయమంటుంది. ఎందుకంటే కనీసం అప్రూవర్గా మారిన దస్తగిరినన్నా బతికిస్తారేమోనని. అంటే ఇప్పుడు సునీల్ యాదవ్ అని చెప్పి ఇంకొక అతను దాంట్లో ప్రధాన ముద్దాయి నిందితుడు కూడా బెయిల్ మీద బయటకు వచ్చిన అతను కూడా చెప్తుంది ఏంటంటే కనుక నాకు ప్రాణహాని ఉంది, నేను నిజం చెబుతానేమోనని చెప్పి నన్ను చంపేసే అవకాశం ఉంది, ఇప్పటికైనా నాకు బుద్ధి వచ్చింది, దస్తగిరిలో నేను అప్రూవల్గా మారుతాను అంటున్నాడు. ఈయన సునీల్ యాదవ్ కూడా అప్రూవర్గా మారితే ఇరుక్కునేది ఎవరు? అసలు దీని వెనకమాల ఇరుక్కునేది ఎవరు? ఈ వైఎస్ అభిషేక్ రెడ్డి కూడా నేను ఈసీ గంగిరెడ్డి గారు లోపల డెడ్ బాడీకి కుట్లు వేసి ఏదైతే కనుక బెడ్షీట్లో చుడుతున్నామో బయట ఎవరు ప్రచారం చేశారో గుండెపోటు అని చెప్పి నాకైతే తెలియదు అని చెప్పి సిబిఐ వాళ్ళకి స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితి. అలాంటి వ్యక్తే ఈరోజు చనిపోయారు. మరి సునీల్ యాదవ్ ప్రత్యక్షంగా పాల్గొన్న వ్యక్తి, మరి అతను అప్రూవర్గా మారుతానంటున్నాడు. అతను అప్రూవర్గా మారితే ఎవరు ఇరుక్కుంటారు? ఈ దస్తగిరి సునీల్ యాదవ్కి రక్షణ ఉండే అవకాశం ఉందంటారా? ప్రత్యక్షంగా పాల్గొన్న వాళ్ళలో ఎర్రగంగిరెడ్డి ఉన్నాడు, సునీల్ యాదవ్ ఉన్నాడు, దస్తగిరి ఉన్నాడు, ఇంకా 2-3 ఉన్నారు. తర్వాత దాన్ని తుడిపేయటం, అక్కడ దగ్గరుండి మిగతా కార్యక్రమాలు చేయటంలో ఖచ్చితంగా అవినాష్ రెడ్డి ఉన్నాడు. వీళ్ళందరినీ నేను కోరుతున్నానండి. గతంలో వాళ్ళని చంపేస్తే అది ఆల్రెడీ మళ్ళీ వాళ్ళ పార్టీ మీదకే వచ్చిద్దని ఈ సునీల్ యాదవ్ని, దస్తగిరిని, అవినాష్ రెడ్డి వీళ్ళందరినీ కూడా కాపాడుకుంటూ వైసీపీ ప్రభుత్వమే వచ్చింది. ఇప్పుడు వాళ్ళని చంపి తెలుగుదేశం పార్టీ మీద తోసేసే ప్రమాదం ఉంది. కాబట్టి రాజకీయంగా కూడా మంచి వాళ్ళుగా ఎన్నుకోబడి 164 సీట్లతో దేదీప్యమానంగా ఈరోజు రాష్ట్రంలో పరిపాలన చేస్తున్న కూటమి నాయకులందరూ కళ్ళు తెరవండి. మీరు కళ్ళు తెరవకుండా ఆ కేసును అలాగే ఉంచితే మిగతా వాళ్ళని చంపి మీ మీద తోసేస్తారు. అప్పట్లో నారా చంద్రబాబు నాయుడు మీద, నారా లోకేష్ మీద తోశారు. కాబట్టి ఇక నుంచి చంద్రబాబు నాయుడు మీద, పవన్ కళ్యాణ్ మీద తోస్తారు. కానీ నరేంద్ర మోడీ, అమిత్ షా వీళ్ళ మీద తొయ్యరు. ఎందుకంటే అక్కడ లాబింగ్ చేయటానికి, అక్కడ వర్కౌట్ చేయటానికి వీళ్ళ సభ్యులు ఢిల్లీలో మంత్రాలు జరపడానికి అధినాయకత్వం కాడ మోకరిల్లి పనులు చేయించుకున్నారు. కాబట్టి వాళ్ళ జోలికి వెళ్ళే దమ్ము వీళ్ళకి లేదు. ఇక్కడ ఖచ్చితంగా వీళ్ళ మీద నిందలు వేసే అవకాశం ఉంది. కాబట్టి మీరు అర్జెంటుగా ఈ కేసును మూసేయండి, లేకపోతే నిజమైన ముద్దాయిల్ని మూసేయండి. లోపల వాళ్ళు బయటికి రాకుండా ఒక 10-15 ఏళ్ళు లోపల ఉండేలాగా లోపలే ఉంచి విచారణ చేసి శిక్షలు వేస్తేనే ఈ కేసులో ఎంతో కొంత వివేకానంద రెడ్డి కుటుంబానికి సాంత్వన చేకూరిద్దని నేను విన్నవించుకుంటున్నాను. సునీల్ ఏదైతే గనక వైఎస్ అభిషేక్ రెడ్డి పార్థివ దేహం దగ్గర తన భార్య కూడా జగన్మోహన్ రెడ్డి, వైఎస్ అభిషేక్ రెడ్డి భార్య కూడా జగన్మోహన్ రెడ్డిని, వైఎస్ భారతిని కన్నెత్తి చూడని పరిస్థితి ఎందువల్ల వచ్చిందంటారు? వాళ్ళకి జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ భారతికి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అనుకోవచ్చు అంటారు? అంటే వైఎస్ అభిషేక్ రెడ్డి భార్య కాదు, మిగతా బంధువులు కూడా అతనికి వెళ్ళే కన్నెత్తి చూడలేదు. ఈయన పోయి ఏదో నెత్తిని చేయి పెట్టాడు, పిల్లకి బుగ్గకి వెళ్ళాడు, కానీ ఈయనకెళ్ళే కన్నెత్తి కూడా చూడలేదు. అంటే ఎంత నీచుడు, ఎంత దుర్మార్గుడు! భర్తను చంపి భార్యను ఓదార్చడానికి వచ్చిన ఈ యొక్క వికృత చేష్టకి వాళ్ళకి భయం కలిగింది. అదే మాలాంటి పేదల కుటుంబాల నుంచి వచ్చిన స్త్రీ అయితే చొక్కా పట్టుకొని అడిగేది, నా మొగుడిని చంపి నువ్వు మళ్ళీ పరామర్శించడానికి వచ్చావంటరా అని నిలదీసి ఉండేదేమోనని నేను అనుకుంటున్నాను. వాళ్ళు చదువుకున్న వాళ్ళు కాబట్టి ముందు ముందు మేము కూడా హత్యగావింపబడతామేమోనన్న భయం ఉంది. కాబట్టి భవిష్యత్తును ఉద్దేశించి వాళ్ళు ఎవరో కూడా జగన్మోహన్ రెడ్డిని నిలదీయలేదు. నేను ఒక్క మాట చెప్తున్నానండి, ఈయన ఎంత క్రూరత్వానికైనా సిద్ధపడతాడని కన్న తల్లి కనుక్కుంది కాబట్టి, షర్మిల తన సొంత చెల్లి కనుక్కుంది కాబట్టి, ఎన్నికలప్పుడు షర్మిల వేరే పార్టీలోకి వెళ్ళిపోయింది, కన్న తల్లి అమెరికా పారిపోయింది. ఆమె పారిపోవటం అని కూడా నేను జాగ్రత్త పడింది, అమెరికాకి వెళ్ళిపోయి జాగ్రత్త పడింది. లేకపోతే వాళ్ళు కూడా ఈ పాటికి చనిపోయి 8-9 నెలలు అయి ఉండేయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఒక చిన్న మాట చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు
మనసు పెట్టి ఒక్కసారి చూడండి, ఎంత మందిని చంపారండి వాళ్ళు. జై చంద్రబాబు అన్నందుకు చంద్రన్న గొంతుకు కోసారే. మేము మీ పార్టీలో జారమన్నందుకు నందం వెంకట సుబ్బయ్యని చంపేశారు ప్రొద్దుటూరులో. ఇక్కడ జల్లయ్యని చంపారు మాచర్లలో. ఎంత మందిని చంపారండి. ఇన్ని చంపినా వాళ్ళందరేనేమో బయట తిరుగుతున్నారు. ఆ పిన్నెల్లి వెంకటరామరెడ్డి అనే అతను 7 నెలల నుంచి అరెస్టే కాలేదు. మాచర్ల పట్టణంలో చంద్రయ్య కుతుక్కొచ్చిన వాళ్ళంతా నడి రోడ్ల మీద మందు తాగి బ్యాందీ షాపులు కాడ రౌడీజాలు చేసుకుంటూ తిరుగుతున్నారు. ఇంత దారుణంగా ఒక్కొక్క చోట ఉంటే వాళ్ళందరినీ మీరు అరెస్టులు చేయకపోతుంటే మాకు ఎలా ఉంటుంది? మా గుండెలు అవిసిపోతున్నాయండి. మేము అలిసిపోయాం. మీరు కనీసం మీరేమి పట్టించుకోకపోయినా పోలీసు వాళ్ళని కూడా నేను ఒక విన్నపం ఎంచుకుంటున్నా. డిఎస్పి మురళీ నాయక్, నీ సంగతి తేలుస్తాం, 4-5 నెలల్లో మేము మళ్ళీ అధికారంలోకి వస్తామని కడపలో అన్న రోజున, అదే వేరే ఏ నాయకుడు అన్నా కూడా ఈ పాటికి SC ST యాక్ట్ పెట్టేవాళ్ళు. కానీ ఎందుకు జగన్మోహన్ రెడ్డికి ఇంత విలువిస్తున్నారు? అసలు పోలీసుల యొక్క వాళ్ళ యొక్క సెక్రటరీ కానీ ప్రెసిడెంట్ కానీ వాళ్ళు ఏమైపోయారు? వాళ్ళ కమిటీ ఏమైపోయింది? పోలీసుల సంఘం. సరే, సుబ్బరాయుడు గారిని, అనంతపురం SP గారిని, సుబ్బరాయుడు నువ్వు తెలంగాణలో ఉన్నా, సప్త సముద్రాల అవతలు ఉన్నా, మేము 4-5 నెలల్లో వస్తున్నాము, మేము మళ్ళీ చేస్తున్నామంటావు. ఏం చేస్తున్నారండి మీరంతా? పోలీసు వారికి చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. సైకిల్కి బెల్లు లేదనో, బండి మీద హెల్మెట్ లేదనో, సీబుక్ కనపడతలేదనో, చిరిగిపోయిందనో, మీరు ఇటువంటి వాటికి కాదండి. ఒక్కసారి మీరు మనసు పెట్టండి. రాజ్యాంగాన్ని కాపాడండి, రాజ్యాంగాన్ని కాపాడండి. భయపడిపోతున్నామండి మేము. ఇంత దుర్మార్గులు బయట తిరుగుతుంటే మేము భయపడిపోతున్నాం. ధైర్యాన్ని ఇవ్వండి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ధైర్యాన్ని ఇవ్వండి అని మిమ్మల్ని అందరినీ చేతులెత్తి వేడుకుంటూ, చంద్రబాబు నాయుడు గారిని, కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని మరోసారి మిమ్మల్ని కాల్ముక్తాం త్వరలో మీరు పరిపాలనతో పాటు ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే, ఈ లా అండ్ ఆర్డర్ను కూడా కాపాడాలంటే ఇటువంటి దుర్మార్గుల్ని మీరు అరెస్టులు చేసి విచారణ జరిపించండి. ఈ జగన్మోహన్ రెడ్డి ఇంకా ఎన్నేళ్ళు బయట ఉంటాడు? 4 నెలల్లో మళ్ళీ ఆయన అధికారంలోకి వస్తాడు, 4 నెలల్లో మళ్ళీ ఆయన జైల్లోకి వెళ్తాడు. మీరే ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను.